హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరైతే బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఇక ఈ రోజు అయితే ఈ కర్రీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అని చెప్పేసి నాన్న అయితే ఇలా మటన్ అయితే తీసుకొచ్చారండి. దాంతో ఇలా కర్రీ అయితే సూప్ టైప్లో ఏ విధంగా ఉంటుందో చేసి చూపిద్దామని చెప్పేసి ఈజీ ప్రాసెస్ అండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను. దీని ప్రాసెస్ ఏంటో చూసే ముందు చూసారు కదా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకు రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఇలా సూప్ టైప్ పెట్టేసుకుంటే. చూడండి, దీనికి కావాల్సినవి అయితే చెప్పేస్తాను. ఇలా మటన్ అయితే తీసుకొచ్చారు. చూడండి, దీని అయితే మంచిగా కడుక్కుందాం. ఫస్ట్ ఏ కర్రీ తెచ్చినా కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం మంచిగా కడుక్కోండి. చూసారు కదా, అలా అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని అయితే నేను మంచిగా వాటర్ పోసేసి దీనిలో వాటర్తో ప్లస్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కడుక్కోండి. నాన్ వెజ్ కర్రీలో కొంచెం తెచ్చుకున్నప్పుడు సాల్ట్ అనేది కంపల్సరీ వేసి కడుక్కోండి. చూడండి, నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా కడిగేసుకోండి కర్రీని. ఇలా కడుక్కున్న కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోండి. వాటర్ అనేవి ఏమి లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కూరనైతే వేరొక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకుందాం. చూసారా, అలా సపరేట్గా తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బగోన్ అయితే పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ అనేది పోసేసుకుందాం. ఆయిల్ పోసేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని అయితే ఒకసారి మీకు కావాలంటే ఆనియన్స్ వేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇందులోనే కొంచెం ఇప్పుడు కసూరి మేతి వేసేసుకుందాం, అలాగే బగారాకులు కూడా వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే కసూరి మేతి వేస్తున్నాను, తర్వాత బగారాకులు, కొంచెం బగారా పువ్వు కూడా వేసుకోండి, ఎందుకంటే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది వేసుకుంటే. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. చూసారు కదా, అలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా అడుగు నుంచి అయితే కలుపుకోండి. బగారాకులు, బగారా పువ్వు, కసూరి మేతి వేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇవి మంచిగా గోలిన తర్వాత ఫ్రై అయిన తర్వాతనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోండి. చూడండి, అలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోండి. ఈ పచ్చివాసన కంపల్సరీ అల్లం ఎల్లిగడ్డ అనేది పోవాలండి, అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది రాదు, లేకపోతే మొత్తం అల్లం ఎల్లిగడ్డ స్మెల్లే వస్తుంది మన కర్రీ అనేది. అది మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెం పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనం. చూసారు కదా, పసుపు అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది, అడుగంటకుండా. చూడండి, అలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న దానిలో ఇప్పుడు మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా మటన్, అది అందులో వేసేసుకోండి. మంచిగా అడుగు నుంచి కలిపేసుకోండి, ఎందుకంటే కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది కాబట్టి. మంచిగా ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మూత కూడా ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. పెట్టి మళ్ళీ తీసేసుకోవాలి. చూడండి, అలా మూత పెట్టేసి తీసేసి ఒక 5-10 మినిట్స్ పెట్టండి అంతే. అలా పెట్టి తీసేసిన తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి మళ్ళీ మనం, ఎందుకంటే మనం ఫస్ట్ వేయలే కదా. ఇప్పుడైతే కొంచెం వక్క అనేది కొంచెం ఉడికిన తర్వాత నేనైతే కారం అనేది వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లయితేనే మంచిగా ముక్కకు అనేది ఉప్పు కారం అనేది పడుతుంది. ఫస్టే వేసేసుకోకుండా ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనిచ్చిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కొన్ని వాటర్ అనేది పైన యాడ్ చేసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి, ఎసరు అనేది అలా ఊరుతుంది అన్నట్టు మనకు పైన వాటర్ పోస్తే. చూసారు కదా, కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. మనకు నార్మల్గా ఇంత వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే మంచిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం, స్మెల్ అనేది మంచిగా వస్తుంది అప్పుడు. ఇలా కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ కూడా చిక్కగా భలే వచ్చింది, సూపర్ టేస్ట్ కూడా వస్తుంది. అలా కలుపుతున్నప్పుడు అలా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.